పిలిస్తే పలికే కలియుగ దైవం, కోట్లాది భక్తులకు ఇలవేల్పు, ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు. కొలిచిన వారికి కొంగు బంగారమయ్యే ఆ శ్రీనివాసుడే కష్టాలన్నీ కడతీర్చే దైవమని భావించి స్వామివారికి తమ కోరికలన్నీ చెప్పుకొని ముడుపు కట్టి మరీ 7 కొండలు ఎక్కి మరీ వస్తారు భక్తులందరూ కూడా కదండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే ముందు వీడియోకి కంటిన్యూస్ వీడియో అండి. ఇది దర్శనం అయిన తర్వాత స్వామివారి సన్నిధిలో మేము కూర్చొని అలాగ కూడా దర్శనం అయిన తర్వాత అంటే 9 లోపలికి వెళ్ళాము, 12 బయటకు వచ్చాము. 12 చూడండి బయట ఎలా ఉందో, అసలు పగలేదో రాత్రేదో తెలియనట్లు ఉంది. అంతమంది భక్తులు ఉన్నారు స్వామివారిని నమ్ముకొని. వాళ్ళ కష్టాలు చెప్పుకొని, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే స్వామివారు తప్పకుండా కష్టాలన్నీ కడతీర్చే స్వామివారిని భావించి అందరూ కూడాను చూడండి ఎంతమంది ఉన్నారో. ఇది 12:30కి అలా తీసేనండి ఈ వీడియో. ఇంతమంది ఇక్కడ అసలు పగలేదో రాత్రేదో తెలియనట్లుంది. అలాగే మాదైతే పంచజన్యంలో రూమ్ అయితే వెకేట్ చేసి వేరే రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇది వెళ్ళేటప్పుడు తీసాను వీడియో అండి. ఇది పంచజన్యం నుంచి అయితే వేరే రూమ్కి అయితే వచ్చేసాము. ఇది కొంచెం బయట బాబు బ్రష్ చేస్తూ బయట లొకేషన్ అంతా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది వాడికి. బ్రష్ అయితే చేస్తున్నాడు. ఇంకా నేనైతే వాడి వెనకతలు ఉండాల్సిందే కదా. పిల్లలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు. పిల్లలకు తెలీదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటారు. సో బాబు వెనకతలు అయితే నేను ఉన్నాను. ఇక్కడ పావురాలతో అయితే ఆడుతున్నాడు బాబు. పావురం వెంట అయితే పరిగెడుతున్నాడు. చాలా పావురాలు వచ్చాయి. పావురాన్ని పట్టుకుందామని కూడా వెళ్తున్నాడు వీడైతే. నెమ్మదిగా వెళ్తున్నాడు. ఇంకా చాలామంది అయితే దర్శనం అయిన వెంటనే కొండ దిగేద్దామని చూస్తుంటారు. మాకైతే అలా అనిపించదండి. మాకు ఇంకా ఇస్తే బాగున్ను, అక్కడ రూమ్ ఇంకా ఉండాలనిపిస్తుంది. కానీ 2 డేస్ కన్నా ఎక్కువ ఇవ్వరు కదా. ఇంకొక రూమ్ అయితే మళ్ళీ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకున్నాము. ఇక్కడ బాబు అయితే బ్రష్ చేశాడు. బ్రష్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము శ్రీవారి పాదాలు అవి చూద్దామని బయలుదేరాం. వీడైతే కెమెరా వేసుకొని రెడీ అయిపోయాడు. వీడికి బాగా చెప్పాను కదా, ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇంట్రెస్ట్. కెమెరా అయితే వాళ్ళ మాయిది తీసుకున్నాడు. తీసుకొని ఇంకా చూపిస్తున్నాడు. అమ్మ చూపిస్తా నాకు కెమెరాని తీస్తున్నాడు బయటికి. ఇంకా కెమెరాతో అయితే రెడీ అయిపోయాడు. వాడైతే వేసుకోలేడు, వెయిట్ ఉంటుందని చెప్పి వాళ్ళ మాయ తీసుకున్నాడు. అయినా ఒప్పుకోవడం లేదు. మళ్ళీ కెమెరా అయితే మళ్ళీ వాడికే ఇచ్చేసారు. వాడు వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు. మేము కూడా అందరం రెడీ అయితే వెళ్తున్నాము. వేరే వెహికల్ చూసుకొని శ్రీవారి పాదాలు అవి ఆల్రెడీ చూసాము, కానీ ఒకసారి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వెళ్తున్నాము. ఇక్కడ టిఫిన్స్ అయితే కానిస్తున్నాము. అందరూ టిఫిన్స్ చేస్తున్నారు. నేను చేయడం లేదు. నేనైతే ఈరోజు ఎర్లీగా రూము తీయడం కోసం నిద్ర లేచాం కదా. ఇంకా వెంటనే రెడీ అయ్యి టిఫిన్ అయితే చేసేసాను నేను. వీళ్ళైతే అందరు ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు. అలాగే తిరుపతిలో ఒక నైట్ నిద్ర చేస్తే చాలా మంచిదంటండి. ఎందుకంటే నైట్ టైంలోనే దేవతలందరూ కూడా స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారని చెప్పి, ఇంకా మొత్తం పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందంట. అందుకే మనము తిరుపతి వెళ్ళేటప్పుడు దర్శనం అయిపోయిన వెంటనే కొండ దిగకుండా ఒక నైట్ మనం తిరుపతిలో ఉంటే చాలా మంచిది. మేమైతే ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే వీడియోస్ గట్ట ఏం తీయనివ్వరు. బయట అయితే వీడియో తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడైతే మా వాడు మళ్ళీ ఇంకా ఫోటోషూట్ కోసం అయితే పరిగెట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు. వాళ్ళ మాయకి ఫొటోస్ తీసుకుంటాడు ఆ టీ చెట్ల దగ్గర. ఇంకా వాడి వెనకతల మనం ఫాలో అవ్వాల్సిందే కదా. నేనైతే వెళ్ళాను. ఫొటోస్ అయితే కానిచ్చాడు ఇక్కడ. అలాగే కొండ మీద మనము ఒక నైట్ నిద్ర చేసినట్లయితే చెప్పాను కదా, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందని. ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో కూడా ఉండి మనం చాలా ప్రశాంతంగా ఉంటాము. అలాగే స్వామివారి సన్నిధిలో ఒకరోజు మనం ఉన్నట్లయితే మన ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కూడాను అవి బాగవుతాయని నా నమ్మకం అండి. అంటే మనం మరి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2:00, 4:00 ఆ టైంలో స్వామివారి మాడవీధుల్లో కానీ పుష్కరిణి దగ్గరికి కానీ వెళ్తే ఏదో తెలియని ఆనందం
ఇంకా ఏదైనా మనం మంచిగా ఉన్నప్పుడే మన ఆరోగ్య సమస్యలైనా ఏ సమస్యలైనా మనకు తీరిపోతాయండి. అవైతే నా నమ్మకం. అందుకే నేను చెప్తున్నాను. ఇక్కడైతే మేము దీనికి పాపనాశనంకైతే వచ్చేసాము. ఇక్కడ కూడా మా బాబు చాలా ఎంజాయ్ చేసేస్తున్నాడు. వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ కూడా చూస్తున్నాను నేను. ఆల్రెడీ ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా వెళ్తుంటాం ఇవన్నీ కూడా. ఈసారి అయితే మాత్రము ఇది గంగాదేవి కోవిలు ఉంటుంది కదా, అది అన్నమాట. ఇంకైతే మొత్తం అవే చూసాము. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటాయి కదా, అవన్నీ స్కిప్ చేసాము. ఆల్రెడీ చూసాము. ఇంకా చాలా ఎండగా ఉంది. బాబుకైతే కొంచెం ఫీవర్ వచ్చినట్లుందని చెప్పి తీసుకొచ్చేసాము. ఇక్కడైతే మళ్ళీ వాడే ఫోటోషూట్ మొదలుపెట్టాడు. కార్లు అన్నీ చాలా ఉన్నాయి కదా, వాటికి తీస్తానని చెప్పి అవి తీస్తూ కూడా నాకు ఒక పిక్ తీయమన్నాడు. తీస్తున్నాను. సో ఇలా అయితే మేమైతే దర్శనం అయిన తర్వాత ఇవన్నీ కూడా చూసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ షాపింగ్కి అయితే వచ్చాము. షాపింగ్ అంటే దేవుడి విగ్రహాలు కొందామని వచ్చాము. షాపింగ్ అయితే అన్నీ చాలా టూ మచ్ కాస్ట్ ఉంటాయి. మనం చూసుకొని అన్నీ తీసుకోవాలి. షాపింగ్ వీడియో పెద్దగా ఏం తీయలేదు, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు. ఈ పిల్లలతో నేను తీయలేకపోయాను. సో ఇక్కడికి వచ్చేసి లడ్డూలు అయితే తీసుకున్నాము. లడ్డూలు అయితే దర్శనం అయిన రోజే ఫ్రీ లడ్డు ఇస్తారు కదా టికెట్కి, అదైతే మేము తీసుకోలేదు. దర్శనం అయిన 1 డే తర్వాత వెళ్ళాము. వాళ్ళు ఎప్పటిదప్పుడే తీసుకోవాలని చెప్పారు. వాళ్ళు అనౌన్స్ చేయలేదు, కానీ టికెట్లో చిన్న అక్షరాలతో ఇచ్చారు. మేము చూసుకోలేదు. ఫ్రీ లడ్డూస్ అయితే పోయాయి. ఇక్కడ వచ్చి వీడు పియానో కొనుక్కున్నాడు. ఇక్కడే మొదలుపెట్టాడు మొత్తం కూడాను. తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. రిటర్న్ వీడియోస్ ఏమీ తీయలేదు. ఇంటికి వచ్చి స్వామివారి విగ్రహాలు తీసుకున్నాను కదా, అలాగే అగరబత్తులు అన్నీ పెట్టి ధూపం వేసి ప్రసాదాలు ఇంకా పంచేయాలన్నమాట. ఇలా అయితే మా తిరుపతి టూర్ అయితే అయ్యిందండి. ఓం నమో వెంకటేశాయ. ఆ స్వామివారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. అలాగే ఇంకా మేమైతే అన్నప్రసాదంకి వెళ్ళాము. అన్నప్రసాదానికైతే వెళ్తున్నామండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్వామివారి ధర్మరథం అనేది ఉంటుంది కదా, అదే ఫ్రీ బస్ అండి. అది కూడా ఎక్కాము. ఇంకా మొత్తం తిరుపతి అంతా కూడాను ఈ బస్సులో చక్కగా చూసేయొచ్చండి. మేమైతే ఏ స్టాపుల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా బస్సు ఎక్కడ ఆగుతుందో అక్కడ కూడా ఎక్కి అన్నీ చూసుకొని వెళ్ళేవాళ్ళము. స్వామివారి ధర్మరథం అని ఉంటుంది కదా, అది ఫ్రీ బస్ అంటారు కదా, ఇందులో కూడా ఎక్కి అన్నప్రసాదానికైతే దర్శనం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదానికి, స్వామివారి అన్నప్రసాదానికి వెళ్తారు. సో మేము కూడా వెళ్ళాము. స్వామివారి అన్నప్రసాదం తీసుకొని మనం తిరుపతిలో ఒక నిద్ర చేసి అంతా చేస్తేనే ఈ తిరుపతి యాత్ర సంపూర్ణంగా అయ్యిందని అందరం కూడా భావిస్తాం కదా. అన్నప్రసాదం తప్పకుండా స్వీకరించాలండి. ఎన్నో లక్షల మంది, ఎన్నో కోట్ల మంది అని కూడా చెప్పుకోవచ్చు. అంతమంది ఆకలిని తీరుస్తుందండి ఈ అన్నసత్రం అనేది. దర్శనమైన వెంటనే చాలామంది ఆకలితో ఉంటారు కదా. ఒక జీవి ఆకలి తీర్చడం అనేది ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఆచారాలు పాటించినా కూడా అవన్నీ తర్వాతే అన్నమాట. ఒక జీవి ఎంత ఆకలేస్తుందో ఆ ఆకలితో ఉన్నప్పుడు అన్నప్రసాదాన్ని తీసుకుంటే అంత పూజ చేసినంత ఫలితం అన్నమాట. సో ఇక్కడైతే చూడండి, ఇవన్నీ కూడా 100 రూపీస్, ఇంకా 200 రూపీస్ రూమ్స్ అనుకుంటాను. చాలా బాగున్నాయి కదా. ఇలా బస్సులో వెళ్తూ కూడా నేను వీడియో తీస్తున్నాను. అస్సలు తిరుపతి మనం ఎంత చూసినా కూడా ఇంకా ఏదో ఉంది అని చెప్పి అనిపిస్తుంటుంది. అందుకే బస్సులో మొత్తం ఒక రౌండ్ అయితే మేము వేసేసాము. చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రము మొత్తం తిరుపతి అంతా వినిపిస్తూ ఉంటుందండి. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకైతే. ఈ సంవత్సరం దర్శనం ఎలా అయ్యింది. మళ్ళీ చుట్టూ తిరిగి చెట్టు దగ్గరికి వచ్చాము. చాలా బాగుంది కదండి, చెట్టు చాలా పెద్దది. అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము అరుణాచలం కూడా వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా పెడతాను చూడండి.